ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు పిటిషన్లు వేశారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నోటీసులు తీసుకోవడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు స్పీకర్ తరపు లాయర్. వాదనలు విన్న తర్వాత ప్రతివాదులతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్కు నోటీసులు ఇచ్చింది కోర్టు. ఈ నెల 22 నాటికి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ 25కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు పిటిషన్లు వేశారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నోటీసులు తీసుకోవడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు స్పీకర్ తరపు లాయర్. వాదనలు విన్న తర్వాత ప్రతివాదులతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్కు నోటీసులు ఇచ్చింది కోర్టు. ఈ నెల 22 నాటికి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ 25కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు తొలుత ముగ్గురు ఎమ్మెల్యేలపైన ఇటు తెల్లం వెంకట్రావు, కడియం సిఆర్, అదేవిధంగా దానం నాగేంద్రలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత విచారించే సందర్భంగా అందరికీ నోటీసులు జారీ చేశారు. మరోమారు మిగతా 7 మంది పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్ క్లబ్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్ట్ జార్జ్ సంబంధించిన ధర్మాసనం విచారించింది. దీనికి సంబంధించి పదే కేసులు వాయిదా పడుతున్నాయి. ఒకవైపు పార్టీ బ్రాంచ్ ఎమ్మెల్యేపైన అనర్హత వేటు వేయడం కోసం స్పీకర్ కార్యాలయం ఎందుకు వెయిట్ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించడం తెలుస్తుంది. కావాలనే కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. మీకు దీనికి సంబంధించి మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, మరోవైపు స్పీకర్ కార్యాలయానికి, హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. మార్చి 22 లోపు మీరందరూ కూడా రిప్లై ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మార్చి 25కి మరోమారు విచారించడం కోసం ఈ కేసును వాయిదా వేశారు. మొత్తానికైతే పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసి వీరిపైన సంబంధించి పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసు సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు విచారించింది. పదే వాయిదా పడిపోతుంది. బీఆర్ఎస్ తరఫున జస్ట్ ఆర్యామ సుందరం పార్టీ తరఫున వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రీజనబుల్ టైం, అంటే ఒక అనర్హత వేటుపైన రీజనబుల్ టైం అనేది ఇంతవరకు ఎక్కడ కూడా మెలిచలేకపోవడంతో కూడా పదే స్పీకర్లు అసెంబ్లీ కాలపరిమితి అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల వల్ల వారికి అనర్హత వేటు పడకుండానే సమయం గడిచిపోతుంది. దీంతో రీజనబుల్ టైం అంటే ఏందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఒకవైపు మహారాష్ట్ర కేసు కావచ్చు, మణిపూర్ కేసు గతంలో కూడా ఇలాంటి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దీన్ని కోర్టు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఆపరేషన్ కు సంబంధించి ఏదైతే ఆపరేషన్ డెడ్ పేషెంట్, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహారం ఉంటుంది. ఇది సరికాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మీకు రీజనబుల్ టైం ఏమంటే ఎంత సమయం కావాలో చెప్పండి అని చెప్పేసి కూడా స్పష్టంగా ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. బీఆర్ఎస్ తరఫున ఆర్యామ సుందర వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ఇందులో కావాలని చెప్పి పదే దీన్ని ఆలస్యం చేసి ఎత్తుగడలే కనబడుతున్నాయి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు లీగల్ అయితే ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయని పదే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే ఈ రెండు పిటిషన్ సంబంధించి క్లబ్ చేసి సుప్రీంకోర్టు దీన్ని విచారిస్తుంది. ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకవైపు తెల్లం వెంకట్రావు కావచ్చు, కడియం సిఆర్ కావచ్చు, దానం నాగేంద్ర సంబంధించిన విషయంలో తొలుత ఒక పిటిషన్ వేశారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా మంది, దాదాపు 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో సహా మిగతా వారందరూ కూడా పార్టీ మారిన వారికి సంబంధించి మా గూడెం మైపాల్ రెడ్డి, మరోవైపు అరికపూడి గాంధీ, ఇలా 7 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని 2 పిటిషన్ క్లబ్ చేసి ఈ రోజు జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్ట్ జార్జ్ సంబంధించిన ధర్మాసనం విచారించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సంబంధించి 8వ లిస్టులో ఉండడంతో కూడా విచారణకు వస్తున్నారు రాదని చెప్పి అంత ఆసక్తిగా గమనించినప్పటికీ కూడా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం వైపు అసెంబ్లీ సెక్రటరీకి, అదేవిధంగా ఇటు హైకోర్టు జనరల్కి, అదేవిధంగా ఈసీకి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు మార్చి 22 లోపు ఖచ్చితంగా మాకు రిప్లై ఇవ్వాలని చెప్పేసి పేర్కొంటూ
చేపడుతూనే మరోసారి విచారించడం కోసం మార్చి 25వ తేదీకి ఈ కేసును అయితే మరోసారి వాయిదా వేశారు మురళి. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒకంత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఒకరిద్దరు వారి సన్నిహితులతో కూడా చెప్తూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు విషయంలో మళ్ళీ చెడపేరు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తారు బీఆర్ఎస్? అంటే ప్రధానంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేసీఆర్ అంతా కూడా ఖచ్చితంగా తనపైన అర్హత వేటు పడుతుందని చెప్పేసి కొద్దిమంది ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టుగా చర్చ జరుగుతుంది. దీంతో వారు ఇటు కాంగ్రెస్ పార్టీలో పూర్తి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ తో కూడా టచ్ లో లేకుండా కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే అయితే దానం నాగేందర్, ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ మాత్రం ఉన్న లోక్సభ ఎలక్షన్స్ లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తానే పోటీ చేయడంతో కూడా ఆయనకు సంబంధించిన విషయం క్లారిటీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వీటు పడుతుందనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. మరోవైపు మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లారో కాంగ్రెస్ పార్టీలు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీరిపైన బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ వచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడంతో కూడా ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు వేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే లీగల్ గా గట్టి ఫైట్ చేస్తుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా ఖచ్చితంగా వీరిని అనర్హత వేటు వేయించి ఆయా నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దీనికి తోడు వాళ్ళు లీగల్ గా కూడా ఎక్కడ తగ్గకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించి పదే కావాలని చెప్పేసి అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు, వాళ్ళ 5 ఏళ్ల గడువు ముగిసేంత వరకు కూడా స్పీకర్ కార్యాలయం కావాలని చెప్పేసి కాలయాపన చేస్తుంది. ఆ తర్వాత వారి మీద వేటు వేస్తున్నట్టు ప్రకటిస్తున్నట్టు ప్రకటనలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ప్రధానంగా గుర్తు చేస్తూనే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇదే విషయం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి లీగల్ ఫైట్ చేస్తుంది. గతంలో మహారాష్ట్ర కావచ్చు, మణిపూర్ సంబంధించిన విషయాలని గుర్తు చేస్తూ ఖచ్చితంగా వీరికి రీజనబుల్ టైంలో దాదాపు గతంలో 3 నెలల్లో వేటు వేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే డైరెక్షన్ మహారాష్ట్ర విషయంలో ఇచ్చిందో అదే విషయాన్ని పదే గుర్తు చేస్తూ ఈ కేసులో లీగల్ ఫైట్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఒక స్పీకర్ కార్యాలయం తరపున ఇప్పటికే ముగుల్ రోజ్కి ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికైతే 2 పిటిషన్లు ఇప్పుడు క్లబ్ చేసి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణలు అయితే కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే బ్యాక్ వస్తామని అనుకున్న పరిస్థితున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వెనక్కు తీసుకునే పరిస్థితులు లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి వారి వైఖరి ఏ విధంగా ఉండబోతున్నది కూడా కొంత సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిలో సత్యవతి రాథోడ్ని, శాసన సభలో కేపీ వివేకానంద గౌడ్ని విప్లుగా నియమించారు. వచ్చే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి విప్ కూడా జారీ చేసే అవకాశం కనబడుతుంది. వారికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా కొంత సస్పెన్స్ గానే ఉంది. ఖచ్చితంగా వీరి మీద అనర్హత వేటు వేయించాల లక్ష్యంతో అయితే బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఫైట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది స్వామి? దీనికి సంబంధించి దాదాపుగా అందరూ కూడా సైలెంట్ అయిపోయారు, ఎవరు కూడా యాక్టివ్గా లేరు అనేటువంటి ఒక విషయం పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది పార్టీలో? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎల్పీని మొత్తం 1/2 ఉన్నటువంటి ఎల్పీని మొత్తం విలీనం చేసుకుని లీగల్ గా ఇబ్బంది లేకుండా అప్పుడు జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు 2/3 సంబంధించిన మెజార్టీతో వాళ్ళందరికీ లోపలికి విలీనం చేసుకోవాలి. టీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 21-22 మందిని వాళ్ళు విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 మందితో పాటు ఇంకో 16-17 మందిని విలీనం చేసుకుంటే తప్ప వారికి లీగల్ గా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు వైపు బీఆర్ఎస్ పార్టీ వీరి మీద పట్టు బిగించింది. ఆ పార్టీలోకి ఏదైతే ఆశించి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కావచ్చు, వారికి సంబంధించిన వ్యక్తిగత ఎజెండాతో వెళ్లారో అవి పూర్తి కావట్లేదని చెప్పేసి కొద్దిమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. మేము 2 చెడ్డ రేవట్ల పరిస్థితి తయారైంది. ఇటు బీఆర్ఎస్ దగ్గర తీయట్లేదు, కాంగ్రెస్ లో ఇమ్మడలేకపోతున్నామనే వాదనలు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు కొద్దిమంది మాత్రం ఇప్పటికే కొంత శశపిసగా మాట్లాడుతున్నారు. మన రీసెంట్ గా గద్వాల సంబంధించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్టుగానే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇమ్మడలేకపోతున్నారు. మొత్తానికి చాలా మంది ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు 6-7 మంది కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ అధికారం ఉంటే వీళ్ళు అక్కడికి వస్తున్నారు, మా అవకాశాలను కొల్లగొడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా ఉన్నాయి. వారు పార్టీ మారిన ప్రదేశాల్లో వారికి సంబంధించిన కార్యం తీసుకొచ్చి మా అవకాశాలు దెబ్బతీస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమంది నేతలు చేస్తున్నటువంటి విమర్శగా ఉంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అందులోకి వెళ్తే మాకు మంత్రి పదవులు వస్తాయో లేకపోతే వేరే పదవులు వస్తాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి లేకపోవడం, అందులో ఇమ్మడలేకపోవడం కూడా వారికి కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది.